అబ్బో, మనోహర్ గారు కూడా పనిచేస్తున్నారే? అవును రాథోడ్, రేపు సీమంతానికి సంబంధించిన అన్ని పనులు యాదమ్మ నేను కలిసి చేస్తాం. మిస్ అమ్మ, మనోహర్ ఆంటీని ఫంక్షన్ లో బాగా ఇన్వాల్వ్ అవుతుంది అనుకుంటా. ఆంటీ ఇంత యాక్టివ్ గా పనిచేయడం ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. రేపు ఫంక్షన్ అవ్వగానే అందరం సిటీకి బయలుదేరుతున్నాం. ఎక్కడా లేట్ చేయకూడదు. ఓకే డాడ్. షూర్ అమర్, రేపు ఫంక్షన్ కంప్లీట్ అవ్వగానే మనం వెళ్ళిపోదాం. మనం ఐ మీన్ అందరం అమర్, అందరం అంటున్నాం. ఏంటి మనోహర్ గారు, ఆ చైర్ వంక అలా చూస్తున్నారు? మనోహర్ కి పెళ్ళయి ఉంటే ఈ పాటికి తను కూడా ఈ చైర్ ఎక్కువ ఉండేది. నా పెళ్లి గురించి ఇప్పుడు అవసరమా? పని చేయమన్నారు కదా, పని కానీ. పిల్లలు త్వరగా పడుకోండి. మనోహరి, మీరు కూడా మార్నింగ్ ఎర్లీగా లేవాలి. ఓకే అమర్. గుడ్ నైట్ డాడ్. రేపు ఈ చైరే బాగే పాలిట మృత్యుపాసం కాబోతుంది. మనోహరి, వెళ్ళి పడుకోపో. అలాగే. గుడ్ నైట్ అమర్. చంబా, నువ్వు ఇక్కడే ఉండవు. ఎవరైనా వస్తారేమో చూసుకో, ఓకేనా? పట్టు, చైర్ పెట్టేద్దాం. ఏంటి మనోహరి అమర్ అనేది? బాకీ బిడ్డను కనగానే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలా? నన్ను పంపించేస్తారా? ఏ
పిచ్చి చంబా, రేపు బాగి తన బిడ్డతో పాటు అందరూ ఏ మాటగా మాట నీ పిలుపుతో మా ఊరు వాళ్ళందరినీ మెప్పించి ఇంతమందిని శ్రీమంతానికి రప్పించావంటే నీ జీవితంలో నువ్వు చేసిన మొట్టమొదటి మంచి పని ఇదే అయి ఉంటుందమ్మా. శ్రీమంతం అయ్యాక నీకొక మంచి చీర పెడతా. ఇలా రండి. ముసలోడేంటి చాలా వెటకరాలాడుతున్నాడు? నీ గురించి బాగా అర్థం చేసుకున్నట్టున్నాడు. ఈ వెటకరాలు రెచ్చిపోవడాలు కాసేపటి వరకే. ఆ తర్వాత అందరూ పీసు పీసు అయ్యి కాలు బూడిదైపోతారు. మళ్ళీ చెప్తున్నాను మనోహరి, బాగీ కోసం ఇంతమందిని చంపడం అవసరమా? నాకు కావాల్సింది అమర్ మాత్రమే. మిగతా వాళ్ళు ఎలా చచ్చినా నాకు అనవసరం. అంతా చచ్చి పైన నా ఆరో దగ్గరికి వెళ్లి ముచ్చట్లు పెట్టుకుంటారు. అరుంధతి పైన లేదు, కిందనే ఉంది. నిన్న ఊరందరినీ పిలిచింది తనైతే పొగడతలేమో నీకొచ్చాయి. అవును, ఆరు ఏమైనా ఇక్కడికి వచ్చిందంటావా? ఒక్క నిమిషం చెప్తాను.